నియోజకవర్గంలో జిందాల్ మంటలు మళ్లీ మొదలయ్యాయట. తమ భూములు తమకు అప్పగించాలని నిర్వాసితులు రోడ్లెక్కడంతో అక్కడ అధికార ప్రతిపక్షాల గొంతులో పచ్చి వెలక్కాయ పడిందంటున్నారు. రాను రాను రాజకీయ రంగు పులుముకుంటూ నాయకులకు నిద్ర లేకుండా చేస్తున్న జిందాల్ కంపెనీ వివాదమేంటి? అసలు అది వస్తుందా రాదా? మళ్లీ మళ్లీ నిర్వాసితుల పోరాటం తెరపైకి రావడానికి కారణమేంటి? ఎప్పుడో 18 ఏళ్ల క్రితం జరిగింది భూసేకరణ. జిందాల్ పరిశ్రమ ఏర్పాటు కోసం ఎస్కోట నియోజకవర్గంలో గిరిజన రైతుల నుంచి 2006లో అప్పటి ప్రభుత్వం భూములు సేకరించింది. అరకు, అనంతగిరి మండలాల్లో 1127 ఎకరాల భూమిని పరిశ్రమ కోసం ప్రభుత్వం తీసుకుంది. అయితే 18 ఏళ్లు దాటినా పరిశ్రమ ఏర్పాటు కాకపోవడంతో నిర్వాసితులు ఆందోళన బాట పట్టారట. పరిశ్రమ వస్తే ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని, నాయకులు, అధికారులు తమను ఒప్పించి భూములు తీసుకున్నారని, కానీ ప్రభుత్వాలు మారినా తమకు న్యాయం జరగడం లేదని లోలోపల మదన పడుతున్నారట రైతులు. జిందాల్ కంపెనీ ఏర్పాటు చేయడానికి సేకరించిన స్థలంలో కూటమి ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయడానికి సిద్ధం కావడంతో మళ్లీ నిర్వాసితుల పోరాటం తెరపైకొచ్చింది. ఎస్కోటలోని కిల్తంపాలెం, చినఖండేపల్లి, ముషిడిపల్లి, చిడిపాలెం గ్రామాల్లో 18 ఏళ్లుగా 1200 ఎకరాలు నిరర్ధరకంగా మారిపోయాయి. కంపెనీ ఏర్పాటు చేయకపోతే మా భూములు మాకిచ్చేయండని రోడ్డెక్కి ఉద్యమానికి సిద్ధమవుతున్నారట భూములిచ్చిన రైతులు. జిందాల్ నిర్వాసితులకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్దతిచ్చి అధికారంలోకి వచ్చాక మరిచిపోవడం ఆనవాయితీగా మారిందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో విపక్షంలో ఉన్న టీడీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సారథ్యం వహిస్తోంది. 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. దీంతో జిందాల్ వ్యవహారం మరోసారి రాజకీయ రంగు పులుముకుంది. అటు న్యాయం కోరుతోన్న నిర్వాసితులు కూడా 2 వర్గాలుగా చీలిపోయారు. జిందాల్ పరిశ్రమ నెలకొల్పాలని, లేదంటే తమ భూములు తమకు ఇచ్చేయాలని ఓ వర్గం కోరుతోంటే, ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు తాము అనుకూలంగా కూటమి ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతు పలుకుతోంది మరో వర్గం. వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచి టీడీపీకి మద్దతు పలికిన ఇందుకూరు రఘురాజు ఓ వర్గాన్ని నడిపిస్తోంటే, డీసీఎంఎస్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న గొంప కృష్ణ మరో వర్గం వెన్నుతడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సమస్యను ప్రభుత్వం పెద్దల ముందు పెట్టి నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినా ఈ 2 వర్గాల పోరుతో సమస్య మళ్లీ మొదటికొస్తోంది. దీంతో ఇదో అంతులేని కథే అంటున్నారు అంతా.